ఒక మంచు కమ్ముకున్న సాయంత్రం అమన్ స్కూల్ దగ్గర నిలబడి ఉన్నాడు. అప్పుడే స్కూల్ బేస్మెంట్ నుంచి ఒక చిన్న చప్పుడును విన్నాడు. అందరూ చెప్పారు, బేస్మెంట్లో ఎవ్వరూ లేరు. కాని ఆ చప్పుడు అమన్ అని పిలిచింది. అమన్ తన టార్చ్ పట్టుకొని మెట్లపై మెల్లగా దిగాడు. మెట్లు కీచ్ కీచ్ అంటూ శబ్దం చేశాయి. టార్చ్ వెలుగు కొంచెం ఆగిపోతోంది. చుట్టూ నీడలు కదులుతున్నాయి. అమన్కు కొంచెం భయం వేసింది. అప్పుడే వెనుక తలుపు బ్యాంగ్ అంటూ మూసుకుంది. అమన్ గుండె ధబ్ ధబ్ అంటూ కొట్టుకుంది. ముందునుంచి వస్తున్న చప్పుడును అమన్ అనుసరించాడు. అతను ఒక పాత లాకర్ దగ్గరకు వెళ్ళాడు. ఆ లాకర్ కంపించడం మొదలైంది. అమన్ లెక్కపెట్టాడు. 1, 2, 3. లాకర్ తలుపు తెరిచాడు. లోపల ఒక చిన్న రోబోటుంది. దాని కళ్ళు నీలంగా మెరిశాయి. నాకు భయం అని రోబోట్ చెప్పింది. చీకటి నాకిష్టం లేదు. అప్పుడే ఆవ్ అంటూ శబ్దం వినిపించింది. అమన్ రోబోట్ను ఎత్తుకొని పరుగెత్తాడు. వెనుక ఒక నల్ల నీడ వచ్చింది. అది చాలా పెద్దగా కనిపించింది. అంతలో లైట్లు వెలిగాయి. నల్ల నీడ మాయమైంది. టీచర్లు పరుగెత్తుకుంటూ వచ్చారు. ఏం జరిగింది అని అడిగారు. అమన్ నవ్వాడు. తన బ్యాగ్లో నుంచి రోబోట్ చేతిని ఊపింది. ఆ రాత్రి అమన్ హాయిగా నిద్రపోయాడు. అతను చాలా ధైర్యంగా ఉన్నాడు. అన్ని రహస్యాలు చెడ్డవే కావు.